టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం యాత్ర రెండో రోజున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. అయితే మొదటి రోజు లోకేష్ శంకరావం యాత్రకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, టెక్కలి, పలాసలో ఏర్పాటు చేసిన సభలకు లోకేష్ హాజరయ్యారు. ఇవాళ యాత్రలో భాగంగా నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస నియోజకవర్గాల్లో శంకరావం యాత్ర కొనసాగించనున్నారు. ఇక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేయనున్నారు లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం యాత్ర రెండో రోజున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. అయితే మొదటి రోజు లోకేష్ శంకరావం యాత్రకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, టెక్కలి, పలాసలో ఏర్పాటు చేసిన సభలకు లోకేష్ హాజరయ్యారు. అయితే ఇవాళ యాత్రలో భాగంగా నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస నియోజకవర్గాల్లో శంకరావం యాత్ర కొనసాగించనున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారం అయితే పూరించింది చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ శంకారావం కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే యువగళం పాదయాత్ర స్ఫూర్తితో లోకేష్ ఈ శంకారావం పేరుతో మరోసారి ప్రజల మధ్యకి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ చేసేందుకు ఈ శంకరావం పేరుతో లోకేష్ పర్యటన చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకురావడం, అదేవిధంగా ఏదైతే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సభల ద్వారా. అయితే మరోవైపు లోకేష్ నిన్న ప్రారంభించినటువంటి శంకరావం కార్యక్రమం నూతన ఉత్సాహం నింపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న జరిగినటువంటి 3 సభల్లో కూడా లోకేష్ అయితే మంచి స్పందన వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మరోవైపు ఏదైతే వైఫల్యాలను ప్రజలకు పార్టీ శ్రేణులకు కూలంకషంగా వివరించడం జరిగింది. ఏదైతే ఈ చేపట్టిన శంకరావం సభావేదిక పైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన నాయకులకు కూడా సరైన ప్రాధాన్యం అయితే ఇచ్చినట్టు మనం చూసాము. అయితే ఈ రోజు లోకేష్ నర్సన్నపేట, శ్రీకాకుళం, అదేవిధంగా ఆంధ్రవలస నియోజకవర్గాల్లో ఈ శంకరావం యాత్ర అయితే కొనసాగనుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను టీడీపీ నాయకులు, కార్యకర్త, అభిమానులు అయితే విస్తృతంగా చేసిన పరిస్థితి ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సత్యనారాయణ.